నేను వీడియో ఆన్ చేసుకోలే గురించి చెప్తారు మాస్టరు. మన మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. స్టార్ట్ చేయండి మేడం. ఓకే. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల మేడంకి, సెషన్లో పాల్గొన్న మాస్టర్స్కి, సెషన్ని నడిపిస్తున్న మాస్టర్స్కి, ఇతర మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న నా ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. నా పేరు ప్రతిభ, నాది బెంగళూరు. నాకు ఈ ఆనాపానసతి మెడిటేషన్ 2019లో యూట్యూబ్లో గొల్లపల్లి సరోజ మేడం యొక్క వీడియో చూడడం జరిగినది. అప్పటి ఇంకా నేను దీన్ని కొనసాగిస్తున్నాను మాస్టర్స్. నాకు ఈ ధ్యాన జీవితాన్ని పరిచయం చేసిన సరోజ గొల్లపల్లి మేడంకి, నా ఆత్మ ఎదుగుదలకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహకరిస్తున్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈరోజు నేను మీతో పంచుకోబోయే ఆత్మ జ్ఞాన సందేశము పత్రిజీ ప్రబోధాలలో ఒక్కటైన యుక్త యోగము అంటే ఏమిటి, దానిలో 5 రకాల యోగాలు ఉంటుంది. యుక్త యోగాలు, దీన్ని నా అవగాహన మేరకు నేను మీకు అందిస్తాను మాస్టర్స్. ఈ 2020లో పత్రిజీ సార్ లాక్డౌన్ టైంలో ఎన్నో సందేశాలు అందించారన్నమాట. అందులో ఒకరోజు భగవద్గీతలోని శ్లోకాన్ని తీసుకొని అందులోని అంతరార్థాన్ని మనకి అందించారు. ఎలాగైతే భక్తి యోగము, కర్మయోగము, జ్ఞాన యోగము, ధ్యాన యోగం ఉందో అదే విధంగా యుక్త యోగము అన్నమాట. మనం నిత్య జీవితంలో ఎన్నో పనులు చేస్తూ ఉంటాము, ఎన్నో అలవాట్లు ఉంటుంది. అదంతా కూడా యుక్తంగా, మితంగా, హితంగా ఉండాలి. ఎక్కడ అతి అనేది ఉండకూడదు. బ్యాలెన్స్డ్గా ఉండాలి. మనము మానవ అనుభవాల కోసమే వచ్చిన మాధవులము కాబట్టి, భూలోకము ఒక పాఠశాల కాబట్టి, ఇక్కడ శారీరకంగా, ప్రాపంచికంగాను, ఆధ్యాత్మిక ఎదుగుదలలో కూడా కొన్ని పనులు చేస్తూ ఉంటాము. అన్నిట్లో కూడా మితంగా, హితంగా, యుక్తంగా ఉండాలి. అన్నిట్లో ప్రాపర్ అనేది ఉండాలి. క్వాలిటీ ఉండాలి, క్వాంటిటీ ఉండాలి, టైం ఉండాలి, ప్లేసు, సిచ్యుయేషన్స్ అంతా కూడా కరెక్ట్గా ఉండాలి అని తెలియజేస్తారనమాట. దానికి భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని ఉదాహరణగా తీసుకుంటారు. అది ఏమంటే, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అని. అంటే మన ఆహార, విహార, చేష్ట, స్వప్న అంటే నిద్ర, అవబోధ అంటే ఎన్లైట్మెంట్ అంటే దివ్య జ్ఞాన ప్రకాశము, అంటే ఆధ్యాత్మికత. దానిలో ధ్యానం వస్తుంది, జ్ఞానం వస్తుంది, వాక్క్షేత్రం గురించి వస్తుంది, తర్వాత భావనా క్షేత్రం గురించి కూడా వస్తుందన్నమాట. దీన్ని పత్రిస్తారు దానిలోని అంతరార్థాన్ని ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎంత మటుకు ఎంత మోతాదులో ఉండాలి అనేది చక్కటి ఉదాహరణతో తెలియచేస్తారనమాట. ఎందుకంటే భగవద్గీతలోని ప్రతి ఒక్క శ్లోకాన్ని మన జీవన విధానం గురించి తెలియజేసేది అనమాట. దానిలో తెలుసుకునే కొద్దిగా ఎన్నో అంతరార్థాలు, ఎన్నో కోణాల్లో ఉంటుంది. తవ్వుకున్న వారికి తవ్వుకున్నంత బంగారు నిధి అనమాట అది. ఎంత చక్కగా మనము అవగాహన చేసుకుంటూ ఉంటే దానిలోని అంతరార్థము అంత ఆ విధిగా అర్థమవుతూ వస్తుందన్నమాట. కాబట్టి ఈరోజు కొత్త కోణంలో తెలుసుకుందాము అని చెప్తారనమాట. యోగం అంటే కలయిక. మనం ఏ పనిలో ఉంటే మన మనసు, బుద్ధి కూడా అక్కడే ఉండాలి. అది ప్రాపర్గా ఉండాలి, ఏకాగ్రతతో ఉండాలి. అన్నిట్లో అతి అనేది ఉండకూడదు, బ్యాలెన్స్డ్గా ఉండాలి అని తెలియచేస్తారనమాట. అంతేకాదు విచక్షణ జ్ఞానం ఉండాలి, కామన్ సెన్స్ అనేది ఉండాలి, అన్నిట్లో ప్రాపర్గా ఉండాలి, రైట్నెస్ అనేది ఉండాలి. దానికే బుద్ధుడు కూడా అష్టాంగ మార్గాన్ని తెలియచేస్తాడనమాట. ఎక్కడ అతి అనేది ఉండకూడదు. అతి ఉంటే మిగిలినవన్నీ కూడా బ్యాలెన్స్ కోల్పోతాము. ఒక పనిలో ఎక్కువ ఉంటే ఇంకొక పనిలో
బ్యాలెన్స్ ఉండదనమాట. ఒకరు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఒకరు తక్కువ చేస్తూ ఉంటారు. ఒకరు తక్కువ చేస్తుంటే మరొకరు ఎక్కువ చేస్తూ ఉంటారు. బ్యాలెన్స్‌డ్‌గా లేకుండగానే మనకి జీవితంలో దుఃఖం అనేదనమాట. ఎప్పుడైతే మనం యుక్త యోగంలో జీవిస్తామో అప్పుడే మనకి దుఃఖం అనేది హరించబడుతుంది. ఆనందం అనేది దొరుకుతుంది. ముక్తి అన్నా, మోక్షమన్నా, అపవర్గమన్నా, నిర్వాణమన్నా, శ్రేయస్సన్నా అన్నీ పర్యాయ పదాలే. అంటే సమస్త దుఃఖాలనింకా విడుదల. అంతేకాకుండగా మనం జీవించి ఉన్నప్పుడే ఆనందంగా జీవిస్తామనమాట. దానికే బుద్ధుడు కూడా అష్టాంగ మార్గాల్ని ఇచ్చాడు. బుద్ధుడికి కూడా ప్రపంచంలో ఎల్లెడలే దుఃఖమే ఉన్నదని తెలుస్తుంది. దానికే ఆ సత్యాన్వేషణలో ఎంతోమంది గురువుల దగ్గరకు వెళ్ళి చివరికి తనే స్వయంగా ఆనాపాన అనే ధ్యాన సాధనాన్ని కనుగొన్నాడు. దాని ద్వారానే తెలుస్తుంది బుద్ధుడికి తన జన్మల్ని, కర్మల్ని చూసుకోవడము, ప్రపంచంలో దుఃఖానికి మూల కారణం గూడా తెలుసుకుంటాడు. ఎందుకు దుఃఖం కలుగుతుందంటే ప్రజల్లో మితిమీరిన మోహం అన్నమాట. ఆ కోరికలు ఉండాలి, అతిగా ఉండకూడదు. అన్నిట్లో అతిగా మోహము. మన మా బాంధవ్యాల మధ్య కానీ, సంపద పట్ల కానీ, తన శరీరం పట్ల కానీ, కీర్తి ప్రతిష్టల పట్ల గానీ, అన్నిట్లో అతి వ్యామోహం అనేది ఉంటుంది. దానికే దుఃఖం అనమాట. దానికే బుద్ధుడు ఇది ఎందుకు కలుగుతుందంటే తృష్ణ. తృష్ణ ఎందుకు కలుగుతుందంటే అవిద్య వలన. అవిద్య ఎందుకు అంటే ఆత్మజ్ఞానం లేకపోవడం వలన. దానికే బుద్ధుడు అష్టాంగ మార్గాల్ని అందించాడు. అదే సరి అయిన దృక్పథాలు, సరి అయిన వాక్కు, సరి అయిన కోరికలు, సరి అయిన జీవన భృతి, సరి అయిన వాక్కు, తరువాత సరి అయిన ఆలోచన, సరి అయిన శ్రద్ధ, సరి అయిన ఏకాగ్రత, సరి అయిన ధ్యానము. సరి అయిన ధ్యానం అంటే కూడా ఆనాపానసతి. ఇది పాళీ భాషలో ఉన్నది. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడము. దాన్నే పత్రి సార్ మనకి తెలుగులో శ్వాస మీద ధ్యాస అని చెప్పారు. అంటే సహజంగా నడుస్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించడమే అన్నమాట. ఇది ఒక ధ్యాన స్థితికి తీసుకొని వెళ్ళే మార్గం అన్నమాట. ఎప్పుడైతే సహజంగా నడిచే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తామో ఆలోచన రహిత స్థితిలో మనకి చిత్తవృత్తి నిరోధం కలిగినప్పుడు తలపై ఉన్న బ్రహ్మరంధ్రం ద్వారా విశ్వంలో ఉన్న విశ్వమయ ప్రాణశక్తి మన శరీరంలోనికి ప్రవేశిస్తుంది. మన శరీరం కూడా పైకి కనిపించే భౌతిక శరీరమే కాదు, మన ఆత్మకి 7 తొడుగులు ఉంటుంది. అది అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, విశ్వమయ, నిర్వాణమయ అనే కోశాలు ఉంటుంది. ఎప్పుడైతే చిత్తవృత్తి నిరోధం చిత్తం ఏం పనిచేస్తుందంటే ఎప్పుడు గతంలోనూ ఉంటుంది, గతంకి సంబంధించిన ఆలోచనలతో, లేకపోతే భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలతో ఉంటుంది. ఆ 2ని కట్టివేయాలంటే మనం వర్ధమానంలో ఉండాలంటే అది శ్వాస మీద ధ్యాస ద్వారానే సాధ్యము. అప్పుడే ఆలోచన రహిత స్థితి అనేది కలుగుతుంది. అప్పుడే ఆ విశ్వమయ ప్రాణశక్తి తలపై ఉన్న బ్రహ్మరంధ్రం ద్వారా లోనికి ప్రవేశిస్తుంది. ఆ ప్రాణమయ శరీరంలో ఉన్న నాడీ మండలాన్ని శుద్ధి చేస్తుంది. దాని వలన ఏమవుతుందంటే మనం శరీర పరంగా ఆరోగ్యంగా ఉంటాము. తరువాత మన కర్మలన్నీ కూడా దగ్ధమవుతుందన్నమాట. నాడీ మండలంలో పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అన్న విధంగా మనకు గత జన్మల తాలూకాన్ని బ్లాక్స్ రూపంలో మనం నాడీ మండలంలో పెట్టుకొని జన్మ తీసుకొని వస్తాము. ఎక్కడైతే ఆ నాడీ మండలంలో బ్లాక్ అనేది ఉంటుందో అక్కడ అనారోగ్యానికి గురవుతూ ఉంటుందన్నమాట. దానికి దగ్గరగా ఉన్న శరీరావయము. ఎప్పుడైతే మనం ధ్యానం చేసి విశ్వశక్తిని ఆవాహనం చేసుకుంటామో నాడీ మండలం శుద్ధి అయినప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాము. దానిలో ఉన్న ఆ కర్మలంతా కూడా ప్రక్షాళన అవుతుంది. తరువాత సాధనను ఆ నాడీ మండలాన్ని శుద్ధి చేసుకొని కర్మలనంతా కూడా దగ్ధం చేసుకున్న వారిని యోగి అంటారు. తరువాత సాధనను పెంచుతూ పోతే మన కుండలిని శక్తి కూడా జాగృతమవుతుంది. దానిలో షట్చక్రాలు ఉంటాయన్నమాట. దానిలో 6వ చక్రము 2 కనుబొమ్మల మధ్య ఉంటుంది. అది అంకురించినప్పుడే
మనకి జ్ఞానం అనేది కలుగుతుంది. అది ఋషి స్థితి అన్నమాట. అప్పుడు మనము ఎన్నో ప్రదేశాల్ని, రంగుల్ని చూస్తాము. ఇంకా సాధనను పెంచుతూ పోతే మన జన్మల్ని, కర్మల్ని గూడా చూసుకోవచ్చు. అది మహర్షి స్థితి అన్నమాట. అప్పుడేం జరుగుతుందంటే, ఏ జన్మలో ఏ కర్మ చేస్తామో, ఎలాంటి ఫలితాన్ని అనుభవించామో, ఎలాంటి దేహాన్ని ధరించామో, అదంతా గూడా తెలుసుకొని, ప్రస్తుత వర్ధమాన జీవితంలో ఎరుకతో జీవిస్తాము. ఆ జ్ఞానం వలన మనము ఎరుకతో జీవించడం వలన మళ్ళీ మళ్ళీ జనన మరణ చక్రంలో పడకుండా ఉండడానికి సాధ్యమవుతుంది. ఇంకా సాధనను పెంచుతూ పోతే బ్రహ్మర్షి స్థితికి చేరుకుంటాము. మన జన్మల్ని, కర్మల్నే కాదు, ఇతరుల జన్మల్ని, కర్మల్ని చూస్తాము. ఇంకా సూక్ష్మ శరీర యానం గూడా జరుగుతుంది ధ్యానం ద్వారా. దాని వలన మనం శరీరం కాదు ఆత్మ అని తెలుస్తుంది. ఎందుకంటే మన స్థూల శరీరానికి, సూక్ష్మ శరీరానికి మధ్య వెండి తీగ సిల్వర్ కార్డ్ అనేది ఉంటుంది. సూక్ష్మ శరీరం అంటే మనకి అన్నమయ శరీరం కాకుండా మిగిలిన శరీరాలు ఉంటుంది కదా! మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనే కోశాలు, విశ్వమయ, నిర్వాణమయ అనే కోశాలు ఉంటుంది. దానిలో అంతరేంద్రియాలైన మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేది ఉంటుంది. ఈ సముదాయంతో, అంతరేంద్రియ సముదాయంతో ఈ ఆత్మ సూక్ష్మ శరీర యానం చేస్తుందనమాట. అప్పుడు మనం శరీరం కాదు ఆత్మ అని తెలుస్తుంది. అది ఎన్నో ప్రదేశాలకి, ఎన్నో లోకాలకు వెళ్తుంది. అప్పుడు మనకి భూలోకమే కాదు ఎన్నో లోకాలున్నాయని తెలుస్తుంది. అది ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఎలాంటి ప్రదేశాలకైనా గూడా వెళ్ళగలుగుతుంది. తద్వారానే తెలుస్తుంది ఆత్మకి చావు లేదని, అది నిర్గుణము, నిరాకారమని, నిరంజనమని, అది శస్త్రాలతో ఛేదింపబడదని, అగ్నిచే దహింపబడదని, వాయువుచే శుష్కింపబడదని, నీటిచే తడపబడదని తెలుస్తుంది. ఆ విధంగా పైనున్న లోకాలకి వెళ్ళి అక్కడ ఇచ్చే మాస్టర్ల జ్ఞానాన్ని పొందుతుంది. ఆ సృష్టి రహస్యాల్ని తెలుసుకుంటుంది. తద్వారా తమ మూడవ కన్నుని, ఆజ్ఞా చక్రాన్ని త్రినేత్రమని, దివ్య చక్షువని, గురుస్థానమని, సుదర్శన స్థానమని కూడా అనేక పేర్లన్నమాట. అది ఇంకా ఉత్తేజితమవుతుందన్నమాట. జ్ఞానం పెరిగే కొద్దిగా ఆ దివ్య చక్షు ఉత్తేజితం అవడం వల్ల మనము మేడం మ్యూట్ చేస్తారా? ತಪ್ಪನಿ ಮಿಳಗು ಒಂದು ತಪ್ಪನಿ ಮಿಳಗು ಸೀರಗಂ ಜಿಂಜಿ ಕರಿವೆ జినా అల్ల మేడం అదల్ల పెట్టండి మేడం. మ్యూట్ చేస్తాను మేడం. పెట్టి పొంగల్ 1+ అంట 1+1+1+ మ్యూట్ లో పెట్టండి మేడం. ఇంచి మట్టు పేస్ట్ ఇంచి పూండి పేస్ట్ మేడం మీరు మ్యూట్ చేసేయండి అందరినీ. నన్ను అన్మ్యూట్ చేయండి. మేడం నాగవల్లి గారు, మేడం చెప్పేది వాయిస్ వినపడుతుందా మీకు? నాగవల్లి గారు అండి హలో, స్లోగా వస్తుంది. హలో వినిపిస్తుంది మేడం. ఓకే మేడం మ్యూట్ చేసుకోండి. అందరూ మ్యూట్ లో పెట్టండి మేడం. నేను మ్యూట్ చేయడానికి మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలి. ఆ దివ్య చక్షు అనేది అంకురించినప్పుడే మనకు తెలుస్తుంది, ఓ నేను శరీరం కాదు ఆత్మ అని. అంతేకాదు ఉన్నదంతా ఆత్మ పదార్థమే, సృష్టిలో అణువణువున వ్యాపించి ఉన్నది ఆత్మ పదార్థమే, ఆత్మ చైతన్యమే అని తెలుస్తుంది. అదే అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మానం బ్రహ్మ, ప్రజ్ఞానమయ బ్రహ్మ, సర్వం కల్మిదం బ్రహ్మ అనే వేద మహావాక్యాలంతా కూడా బోధపడుతుంది. అదే బ్రహ్మస్థి స్థితి అన్నమాట. మమాత్మ సర్వభూతాత్మ అన్న స్థితిలో జీవిస్తారు. అటువంటి వారిని బుద్ధులని, యోగీశ్వరులని, బ్రహ్మర్షులని, పరమ గురువులని అంటారు. కాబట్టి మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడికి ఒక ఆధ్యాత్మిక మోహము ఒక క్షణము గ్రహణంలో ఆవహిస్తుందన్నమాట. ఎందుకంటే ఆ యుద్ధ సమయంలో, ఆ యుద్ధంలో ఎదురుగా ఉన్నదంతా కూడా తమ తాత, గురువు, సోదరులు కదా. వీళ్ళనంతా చంపి వచ్చే రాజ్యాన్ని నేను అనుభవించాలనా? అది పాపం కదా, ఆ ధర్మం కదా,
అది రక్తపు కూడవుతుంది కదా అని యుద్ధం చేయడానికి వెనుకంజ వేస్తాడనమాట. ఆ సమయంలోనే భగవంతుడైన కృష్ణ పరమాత్మ అర్జునునికి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు. అదే భగవద్గీత అన్నమాట. తన కర్తవ్య బోధ చేస్తాడు. తన కర్తవ్యాన్ని నిర్వర్తించమని బోధిస్తాడనమాట. అదే భగవద్గీత. అక్కడ అర్జున్ని నెపంగా ఉంచుకొని సమస్త ఆ మానవాళికి అందించినదే ఆ గీత అన్నమాట. అది సృష్టిలో ప్రతి ఒక్క మానవుడు తమ జీవితంలో దాన్ని చక్కగా అర్థం చేసుకొని ఆచరించినప్పుడే ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉంటారు అని ఆ భగవద్గీతని మనకి ద్వాపర యుగంలో 5000 సంవత్సరాల క్రితం అందించాడు. దాన్ని భగవానుడు తరువాత దాన్ని ప్రపంచ మానవాళికంతా కూడా అందించాడనమాట. దానికే పౌర్ణమి రోజు వ్యాస భగవాన్ని మనమందరము కలుసుకుంటాము. ఏది వ్యాప్తి చెందాలంటే మన బుద్ధి వ్యాప్తి చెందాలి. మన బుద్ధి వికసించాలి. మన కరుణ హృదయము వ్యాప్తి చెందాలి. దానికి ఉన్న ఒక్కగానొక్క మార్గము ధ్యానమే అనమాట. భగవద్గీత అంతా కూడా ధ్యానం గురించే చెప్తుంది. యోగి భవార్జున అంటే తపస్వి భ్యోధిక యోగి జ్ఞాని భ్యోపి మతోధికః కర్మ వ్యచ్ఛాదిక యోగి తస్మాత్ యోగి భవార్జున అని చెప్తాడు. అంటే అర్జున, తపస్వి అంటే భగవంతుని అనుగ్రహం కోసము ఆత్మ సాక్షాత్కారం కోసము ఎంతో మంది తపస్సులు, ఉపవాసాలు, కఠినంగా ప్రాణాయామాలు చేస్తూ ఉంటారు. అలాంటి వారి కన్నా ఇంకా జ్ఞానం ఉంటుంది. పరోక్ష జ్ఞానం ఉంటుంది. గ్రంథాలు చదువుతారు, గురువుల ద్వారా వింటారు. వారికన్నా మరియు సుకర్మలు చేస్తూ ఉంటారు, యజ్ఞ యాగాదులు చేస్తూ ఉంటారు, లోక కళ్యాణం కోసము, వాటి కోసము. దానికన్నా కూడా ఒక యోగి గొప్పవాడు. దానికే నువ్వు యోగివి కానాయన అంటాడు. యోగి అవ్వాలంటే కూడా అది ధ్యానం ద్వారానే సాధ్యము. యోగం అంటే కూడా ధ్యానమే అన్నమాట. దానికే భగవద్గీత అంతా కూడా ధ్యానం గురించే తెలియజేస్తుంది. ఆత్మజ్ఞానం గురించే తెలియజేస్తుందని పత్రిజీ సారు చెప్తారు. దాన్ని ఎన్నో కోణాల్లో అర్థం చేసుకోవచ్చు. మన PSSM-లో 5 ఫింగర్ కాన్సెప్ట్స్ ఎన్నో ఉన్నాయి. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ అని తిరగా అదేవిధంగా ఇప్పుడు యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అంటారు. దానిలో కూడా యుక్త ఆహారం ఉంది, యుక్త విహారం ఉంది. యుక్త చేష్ట అంటే కర్మలు అన్నమాట. ఆహారం అంటే ఫుడ్ డిపార్ట్మెంట్, తర్వాత విహార అంటే ఎంజాయ్మెంట్ డిపార్ట్మెంట్, చేష్ట అంటే కర్మలు, వర్క్ డిపార్ట్మెంట్. ఇది స్వప్న అంటే నిద్ర, స్లీపింగ్ డిపార్ట్మెంట్. అవబోధ అంటే ధ్యానము, జ్ఞానం అంతా వస్తుంది. ఇక ఇది ఎన్లైట్మెంట్ డిపార్ట్మెంట్ అన్నమాట. ఆహారం వచ్చి శరీరానికి సంబంధించినది, విహారం వచ్చి మనస్సుకు సంబంధించినది, చేష్ట వచ్చి బుద్ధికి సంబంధించినది, నిద్ర వచ్చి ఆత్మకు సంబంధించినది, ఇది ఎన్లైట్మెంట్ వచ్చి సర్వాత్మకు సంబంధించినది అని చెప్తారు. మన ఆహార విహార వ్యవహారము, నిద్ర, ఎన్లైట్మెంట్ అవబోధ ఎంత మోతాదులో ఉండాలి. దానికి కూడా క్వాలిటీ ఉండాలి, క్వాంటిటీ ఉండాలి, టైం ఉండాలి, టైం సెన్స్ ఉండాలి, ప్లేస్ ఉండాలి, తర్వాత సరి అయిన సిచ్యుయేషన్ ఉండాలి. దానిలో కూడా 5 ఫింగర్స్ కాన్సెప్ట్ అనేది వస్తుంది. ఒక్కొక్క దానికి అని చెప్తారు, ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి. మొదటగా ఆహారం తీసుకుంటేది శరీరానికి సంబంధించినది. మనం మానవుల అనుభవాలు పొందడానికే వచ్చిన మాధవులం అన్నమాట. మనమే దేవుళ్ళు అని చెప్తూ ఉంటారు. పత్రిజీ సార్ ఎప్పుడు మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని సంబోధిస్తూ ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్ అంటే అందరితో మిత్రత్వం చెయ్యాలి, మానవులతోనే కాదు. దైవ సామ్రాజ్యంలో ఖనిజ, వృక్ష, జంతు, మానవులు అందరూ కూడా మనం ఒకే మూల చైతన్యం నుంచి వచ్చిన అంశాత్మలము. ఆత్మ పరిణామ క్రమంలో ఖనిజ, వృక్ష, జంతు, మానవ సామ్రాజ్యాలంతా కూడా ఒకే తల్లిదండ్రికి పుట్టిన బిడ్డలంలో లాంటి వాళ్ళమే. కాబట్టి వాళ్ళంతా సోదరీమణులు లాంటి వాళ్ళు. వాళ్ళతో మిత్రత్వం చేయాలి. జీవహింస
చెయ్యకూడదు అని చెప్తూ ఉంటారు. దానికే మై డియర్ ఫ్రెండ్స్ అని. తర్వాత మై డియర్ మాస్టర్స్, నీ భావనా క్షేత్రాన్ని, నీ వాక్ క్షేత్రాన్ని, నీ చేష్టా క్షేత్రాన్ని ఆధీనంలో ఉంచుకోవాలి. వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి. మన పైన మనం మాస్టరీ సంపాదించుకోవాలి. మన ఆలోచనలు కానీ, భావనలు కానీ, మన వాక్కులు కానీ, మన చేష్టలు, కర్మలు ఏ విధంగా ఉందో మనకి మనమే సరిచేసుకోవాలి. తరువాత మై డియర్ గాడ్స్, నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవాలి. అందరిలో ఉన్నది కూడా ఆత్మ పదార్థమే అని తెలుసుకోవాలి. ఎందుకంటే శరీరం తల్లిదండ్రుల నుంచి వస్తుంది. మనసు సమాజం నుంచి వస్తుంది. బుద్ధి ఎన్నో జన్మల కర్మానుసారంగా వస్తుంది. ఆత్మ ఒకే మూల చైతన్యం ఇంకా వచ్చేది పరమాత్మ ఇంకా. కాబట్టి అందరినీ ఆత్మ స్వరూపులుగా గుర్తించాలి. శరీరం, మనసు, బుద్ధి ఎలా ఉన్నా కూడా ఆత్మస్థితిలో ఆత్మపరంగా అందరూ ఒక్క తల్లిని ఇంకా తండ్రిని ఇంకా వచ్చిన వాళ్ళమే. కాబట్టి అందరినీ ఆ మమాత్మ సర్వభూతాత్మ అన్న స్థితిలో గుర్తించి ఆ విధంగా నడుచుకోవాలని చెప్తారు. అలాంటి వాళ్ళే గాడ్స్ అన్నమాట. ఆ స్థితిలో మనం జీవించాలి. మనం ఫస్ట్ వచ్చేటప్పుడు అంశాత్మగా ఆత్మస్వరూపులుగా వస్తాము. తర్వాత భూమి మీద అనుభవాలు పొందుతూ తమో రజో సత్వ గుణాలకి లోనవుతూ మంచి చెడ్డు కర్మలు చేస్తూ దాన్ని పాప పుణ్యాల రూపంలో మళ్ళీ కష్టాలు, నష్టాలు, సుఖాలు, భోగాల రూపంలో, వ్యాధుల రూపంలో అనుభవిస్తూ ఉంటాము ఆ పాప పుణ్యాల కర్మల్ని. తరువాత నిర్గుణ స్థితికి చేరుకుంటాము. దానికే జీరోగా వస్తాము. ఇక్కడ హీరోగా ఉంటాము. మళ్ళీ మనం జీరోగా వెళ్ళిపోవాలి. మన మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారంని కూడా శూన్యం చేసుకొని ఆత్మస్థితిలో జీవించాలి. ఆత్మస్థితిలో ఉండి ఏ కర్మలు చేసినా కూడా అది మంచిగానే ఉంటుంది. మన ఆలోచనలు కానీ, కర్మలు కానీ, చేష్టలు కానీ అన్నమాట. దానికి యోగ స్థితిలో ఉండి కర్మలు చేయాలి అంటారు. అంతేకాదు నిష్కామ యోగ స్థితిలో ఉండాలి. ఫలితాన్ని ఆశించకుండా ఉండాలి. నేను చేస్తున్నాను అన్న భావన కూడా ఉండకూడదు. నేను చేస్తున్నాను అన్న భావన ఉన్నప్పుడే పాపము, పుణ్యం అనేది అంటుతుందన్నమాట. కాబట్టి భగవద్గీతలో కృష్ణుడు అర్జున ఎదురుగా ఉన్న వాళ్ళంతా ఆల్రెడీ నేను చంపేశాను. నువ్వు నిమిత్త మాత్రము, రాజుగా నువ్వు బాణముల్ని వదలాలి అంతే. అది నీ కర్తవ్యం అని తెలియచేస్తాడనమాట. కాబట్టి యోగి భవ అర్జున అని సంబోధిస్తూ ఉంటారు. కాబట్టి మానవ అనుభవాలు పొందడానికి వచ్చింది కాబట్టి శరీరము నిలుపుకోవాలంటే కూడా మనకి ఆహారము కావాలి. ఆహారం కూడా మనకి యుక్తాహారం అంటే సరి అయిన ఆహారము, క్వాలిటీ క్వాంటిటీ ఉండాలి. అది ఏదంటే శాకాహారమే మనకి సరి అయిన ఆహారము. అది అమృతాహారము. మాంసాహారం అనేది రాక్షసుల ఆహారము, అది మృతాహారము. అది రాక్షసుల ఆహారము, అది శవాహారము. అది రాక్షసులు, జంతువులు అంటే పులులు, సింహాలు తినేదన్నమాట. కాబట్టి మన శరీరానికి యుక్తమైన ఆహారం ఏదంటే శాకాహారము. అది కూడా శుద్ధ సాత్వికంగా ఉండాలి. ఎక్కువ ఉప్పు, కారం, మసాలాలు వేసుకోకూడదు. ఎక్కువ డీప్ ఫ్రై చేయకూడదు. ఎక్కువ ఉడికించకూడదు. మనం తినేటప్పుడు కూడా వేడివేడిగా వండుకొని అప్పటికప్పుడే తినాలి. నిల్వ ఉన్న పదార్థాలు తినకూడదు. ఫ్రిడ్జ్‌లో పెట్టి తినకూడదు 2, 3 రోజులు. ఓవెన్‌లో పెట్టి కూడా హీట్ చేయకూడదు. ఎందుకంటే దానిలో ఉన్న విటమిన్స్ అంతా కూడా లాస్ అవుతుంది అన్నమాట. ఆ రేడియేషన్‌కి. అంతేకాకుండా గార్లిక్, మష్రూమ్ అంతా కూడా తినకూడదు. ఇంకా మనము మడిగా చెయ్యాలి. పత్రి సారు ఏం చెప్తారంటే, మా మదరు ఎంతో చక్కగా వంట చేసేది. మడిగట్టుకొని చేసేది. అంటే స్నానం చేసి తడి బట్టలతోనే చేసేది. అప్పుడైతే ఆ కాలంలో మడి అనేది ఉనిందనమాట. ఆ తేమ ఒంటి మీద తేమ ఉన్నప్పుడే చేస్తే మన ఆరా కూడా శుద్ధంగా ఉంటుంది అని చెప్తారు. కానీ ఇప్పుడైతే ధ్యానం ఉంది. దానికన్నా హైయెస్ట్. కాబట్టి ధ్యానం చేసి మనము వంట చేయాలి. తరువాత ధ్యానం చేసి భుజించాలి. శుద్ధ సాత్విక ఆహారాన్ని తినాలి. కాయగూరలు కూడా పెద్ద ముక్కలుగా కట్ చేయాలి. ఎక్కువ కూడా ఉడికించకూడదు. ఎక్కువ ఉప్పు, కారం, మసాలాలు వేయకూడదు. ఎందుకంటే దానికంటూ ఒక సహజ
గుణము, తత్వం అనేది ఉంటుంది. రంగు, రుచి, వాసన దాన్ని మనం ఆస్వాదించాలి. దైవ సృష్టిలో దేనికదే ప్రత్యేక గుణము, లక్షణము, ఒక ఎనర్జీ, శక్తి అనేది ఉంటుంది. కాబట్టి కలివిడిగా గూడా ఎక్కువ కాయగూరలు కలిపి గూడా వండకూడదు. వంకాయ అంటే వంకాయ కూరే చేయాలి. దాంతో వేరే కాయగూరలు జత కలపకూడదు. అట్లా ఆలుగడ్డ అంటే ఆలుగడ్డే వండాలి. వేరే కాయగూరల్ని జత చేయకూడదు. దాని రంగు, రుచి, వాసన దానికంటూ ఉంటుంది. దాన్ని మనం ఆస్వాదించాలి. మన ఫిజికల్ బాడీకి అన్నము క్వాంటిటీ అనేది, క్వాలిటీ అనేది ఆత్మకి అని చెప్తుర్రు. ఆత్మ ఎప్పుడు రుచినే కోరుకుంటుంది. మనం చేసే వంట కూడా బ్రేక్ ద రొటీన్ అనే విధంగా మనం ఒకే కాయగూర అయినా గూడా దాన్ని ఇంకొక విధంగా గూడా వండుకుంటూ ఉండొచ్చు. ఉదాహరణకు ఒక వంకాయ అనుకోండి, గుత్తి వంకాయగా చేసుకోవచ్చు, ఫ్రైగా చేసుకోవచ్చు, సాంబార్‌లో వేసుకోవచ్చు, పచ్చడిగా చేసుకోవచ్చు, బజ్జీ చేసుకోవచ్చు. అట్లా ఆత్మ ఎప్పుడు రుచిని కోరుకుంటుంది, క్వాలిటీని కోరుకుంటుంది అని చెప్తారు. అంతేకాదు ఎవరైనా మనం తినేటప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకి కూడా షేర్ చేసుకొని తినాలి. అదే సరైన విధానము. మనం వాళ్ళు ముందు చూస్తూ ఉంటే కూర్చొని అలా తినకూడదు. వాళ్ళకి కూడా మనం ఉన్నంతలో షేర్ చేసుకొని తినాలి. తర్వాత కూర్చొని తినాలి. నిలబడి, తిరుగుతూ తినకూడదు. దానికి కూడా ఒక టైం అనేది ఇవ్వాలి. ఎందుకంటే మనం ఆస్వాదిస్తూ తినాలి. గబగబా అని మింగేయకూడదు. కూర్చొని నిదానంగా నమిలి, నమిలి తినాలి. అర్థం ఇక్కడ మనం నోటి ద్వారానే నమిలి, నమిలి తిన్నప్పుడు అర్థం ఇక్కడ డైజెస్ట్ అవుతుంది. మిగిలిన అర్థము పొట్ట లోపల డైజెస్ట్ అవుతుంది. అప్పుడు మనకి లోపల డైజెస్టివ్ సిస్టమ్‌కి కూడా ఎక్కువ ప్రెషర్ అనేది ఉండదు. త్వరగా జీర్ణమవుతుంది అన్నమాట. కాబట్టి ఆహారం ఫుడ్ డిపార్ట్‌మెంట్ చాలా పెద్దది అని చెప్తారనమాట. ఒక తమోగుణంలో ఉన్నవాళ్ళు ఆలుగడ్డ, వంకాయ కూర వండినా కూడా అది తమోగుణ ఆహారమే అవుతుంది. రజోగుణంతో ఉన్నవాళ్ళు వాళ్ళకి డబ్బు, పదవుల పైన ఆసక్తి ఉంటుంది. వాళ్ళు శాకాహారము వ వే వండినా కూడా అది రజోగుణ భోజనమే అవుతుంది. తమో గుణంలో ఉన్న వాళ్ళైతే ఉత్త తిండి, నిద్ర, నా ఇల్లు, నా పెళ్ళాం, బిడ్డలు ఒక పరిధిలోనే ఉండిపోతారు. వాళ్ళు ధ్యా శాకాహారులుగాను ఉంటారు, మాంసాహారులుగాను ఉంటారు. రజోగుణంలోనే అంతే. శాకాహారులుగాను ఉంటారు, మాంసాహారులుగాను ఉంటారు. ఎక్కువ ఉప్పు, కారం, మసాలాలు తింటూ ఉంటారు. కోరికలు ఎక్కువుంటుంది, స్వార్థం ఉంటుంది పదవుల పైన. వాళ్ళు శాకాహారం భోజనం వండినా కూడా అదే రజోగుణ భోజనమే అవుతుంది. సత్వ గుణంలో ఉన్న వాళ్ళైతే వాళ్ళు శాకాహారులుగానే ఉంటారు. కానీ ధ్యానం చెయ్యరు. అది కొంతవరకు మేలే. శుద్ధ సాత్వికం అంటే ఎవరైతే ధ్యానం చేస్తూ శాకాహారులుగా ఉంటూ వాళ్ళు శాకాహారుల, మాంసాహారులని కాదు. వాళ్ళు ఫస్ట్ ధ్యానం చేస్తారు. తరువాత వాళ్ళు మా శాకాహారులుగాను మారిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ శుద్ధ శాకాహారులంటే తక్కువ మసాలాలు వెయ్యాలి. యాజ్ ఇట్ ఈజ్‌గా ప్రకృతిలో లభించే పండ్లు, కాయగూరలు అలా తింటూ ఉంటారు. ఎక్కువ ఉప్పు, మసాలాలు వేయకుండగా ధ్యానం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ చేతి వంట శుద్ధ సాత్వికమవుతుంది. ఇంకా నిర్గుణ స్థితిలో ఉంటారు. ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ తమో, రజో, సత్వ గుణాల్ని బ్యాలెన్స్‌డ్‌గా ఉంచుకుంటూ ఉంటారనమాట. అలా ఆత్మస్థితిలో జీవిస్తూ. అలాంటి వారి చేతి వంట నిర్గుణ భోజనమవుతుంది. కాబట్టి మనకి నిర్గుణ స్థితిలో ఉన్న వారి చేతి వంట తింటే మనము ఆ ప్రభావం వల్ల త్వరగా మనం గూడా ఆ స్థితికి చేరుకుంటాము. కాబట్టే పత్రి సార్ ఎక్కడికి వెళ్ళినా కూడా అందరికని ఎనర్జీ అతనికే ఉంది కాబట్టి ఎక్కడైనా కూర వండడము, వడ్డించడము చేస్తూ ఉంటారు. ఆ ధ్యాని యొక్క భోజనము ఆ మనసు మీద తిన్న వాళ్ళ మనసు మీద ప్రభావం చూపించి వాళ్ళు గూడా ఎప్పుడైనా ధ్యానంలోకి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మనసుని ప్రభావితం చేస్తుంది. మనసుని ఇంకే మెదడు, మెదడునింకే మన హృదయంలోని భావాలు గూడా పుట్టుకొస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆహారానికి మొదటే పెద్దపీట వేస్తారు. ధ్యానం చేసినా చేయకపోయినా శాకాహారిగా ఉండాలి. జీవహింస చెయ్యకూడదు అని చెప్తూ ఉంటారనమాట. రెండవది వస్తే ఆహ్, యుక్తాహారం అయిపోయింది. యుక్త విహారము. యుక్త విహారం అంటే ఎంజాయ్‌మెంట్. మనకి ఎంజాయ్‌మెంట్ అనేది గూడా ఉండాలి. మనసుకి కూడా సంతోషము ఉండాలి. మనము
ఏమన్నా చదివే పిల్లలైతే హాలిడేస్ వస్తే ఎలా వేరే ఊర్లకు వెళ్తారో, ట్రిప్ వెళ్తారో, టూర్ వెళ్తారో, అదే విధంగా మనం కూడా ఇంటిలో ఉన్నప్పుడు గూడా టీవీ చూడొచ్చు, సినిమాలు చూడొచ్చు, చెస్ ఆడుకోవచ్చు, క్రికెట్ ఆడుకోవచ్చు, గార్డెనింగ్ చేయొచ్చు. లేకపోతే మనకి మౌనంగా ఉండాలంటే మౌనంగా ఉండొచ్చు. ఎవరితో అయినా మాట్లాడాలంటే మాట్లాడుతూ ఉండవచ్చు. కానీ ఎక్కడ అతి అనేది ఉండకూడదు. ఎందుకంటే మిగిలిన పనులంతా కూడా మళ్ళీ పెండింగ్ అయిపోతుందనమాట. దీంట్లో ఇక్కడ ఎంజాయ్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో సెక్స్ అనేది గూడా వస్తుంది. అది తప్పు కాదు. మన మానవ సృష్టిలో సృష్టిలో ఈ జంతువులు, మానవులంతా సంభోగం నింకే పుడుతూ ఉంటారు కదా! అదేం తప్పు కాదు. కానీ ఆ ఇద్దరు భార్యాభర్త అయినా కానీ ఇద్దరు ఇష్టపడే చేయాలి. బలవంతంగా చేయకూడదు. అది గూడా రాంగ్ అవుతుంది అని చెప్తారనమాట. కాబట్టి అది ప్రకృతి సహజమే. అదేమి షేమ్ కాదు అని చెప్తారనమాట. మూడవదొచ్చి చేష్ట. చేష్ట అంటే వర్క్ డిపార్ట్‌మెంటు. మనం చేసే కర్మలు సుకర్మలయ్యుండాలి. ధర్మబద్ధంగా ఉండాలి. అంతేకాదు అకర్మిగా ఉండకూడదు. కర్మలు చేయకుండగా కూడా ఉండకూడదనమాట. ఎప్పుడు కర్మలు చేస్తూ ఉంటేనే మనకు అనుభవ జ్ఞానం అనేది వస్తుంది. మంచైనా, చెడైనా చేస్తూ ఉండాలి. దాన్నింక అనుభవ జ్ఞానం ద్వారానే మనకి ఏది ధర్మము, ఏది అధర్మం అనే విచక్షణ జ్ఞానం వస్తుంది. ఒకసారి తప్పు చేసినామా, మరొకసారి చేయకుండగా ఉంటాము అన్నమాట. దానికి కృష్ణుడు గూడా ఏం చెప్తాడంటే, నువ్వు రాజుగా నీ కర్తవ్యము. చెప్పాల్సిందంతా నేను చెప్పాను. హ్మ్. ఇక నీ ఇష్టము. నువ్వు యుద్ధం చేస్తావా? చెయ్యి. చే అది నీ ఇష్టమని వదిలేస్తాడు. కానీ అకర్మిగా మాత్రం ఉండకూడదు అని చెప్తారు. సోమరితనం ఉండకూడదు. తమోగుణం ఉండకూడదు. అకర్మిగా గూడా ఉండకూడదు. ఒక మనిషి అనుభవాలు పొందాలంటే కర్మలు చేస్తూనే ఉండాలి. హ్మ్. కర్మలు చేసినప్పుడే మనకి ఆ జ్ఞానం అనేది వస్తుంది. ఆత్మకి ఎదుగుదల అనేది గూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ గూడా సుకర్మలు చేస్తేనే ఆత్మ అనేది ఆనందపడుతుంది. ఫలితాన్ని ఆశించకుండగా చేయాలి. నేను చేస్తున్నానన్న భావన గూడా లేకుండగా చెయ్యాలి. ఆత్మ అనుభవాల కోసం వచ్చినా కూడా ఫలితం ఇంకా ఆనందపడదు. మనం చేసే కర్మల్ని బట్టే అది ఆనందం పడుతుంది. ఎప్పుడు ఆనందం పడుతుందంటే మనం ధర్మబద్ధమైన కర్మలు చేస్తూ ఉండాలి. జీవహింస గూడా చేయకూడదు. అది దైవ సామ్రాజ్యంలో దైవం యొక్క దృష్టిలో ఒక మూగజీవిని చంపడమే మహా పాపమనమాట. మానవుని దృష్టిలో మనము ఒక మనిషిని చంపితేనే పాపం అనుకుంటాం. కానీ దైవ దృష్టిలో ఒక మూగజీవిని చంపడమే మహాపాపము. మనం ప్రాపంచిక జీవితంలో మన పొట్టకూటి కోసము మనము ఇల్లు, వాకిలి ఇంకా సంపాదన కోసమో, మన సౌకర్యాల కోసమో మనము ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. వర్క్ అనేది చేయాల్సి వస్తుంది. టీచర్ గానో, లాయర్ గానో, ఇంజినీర్ గానో, ఇంకా కెమెరామెన్ గానో ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము అన్నమాట. అలా చేస్తూ ఉండాలి. కృష్ణుడు గూడా తను రాజ్యాన్ని వదిలిపెట్టలేదు. మళ్ళీ పాండవుల, కౌరవుల మధ్య యుద్ధం వద్దు అని వారించడానికి రాయబారిగాను వెళ్ళాడు. తరువాత యుద్ధ రంగంలో అర్జునుడికి రథసారిగాను ఉన్నాడు. వెనుకంజ వేసినప్పుడు భగవద్గీతను గూడా బోధించాడనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ భౌతిక దేహాన్ని ధరించిన తరువాత తమ ప్రణాళిక ప్రకారము అనుభవాల కోసము కర్మలు చేస్తూనే ఉండాలి అని చెప్తారు. తరువాత స్వప్న అనమాట. 4వది స్వప్న. హ్మ్. అన్నం ఆహారం వచ్చి శరీరానికి సంబంధించింది. వ్యవహారం వచ్చి మనస్సుకు సంబంధించింది. చేష్ట కర్మ వచ్చి బుద్ధికి సంబంధించినది. ఇక స్వప్న అంటే నిద్ర, స్లీపింగ్ డిపార్ట్‌మెంట్ ఇది. ఇది ఆత్మకు సంబంధించినది. ఇది జీవాత్మకు సంబంధించినది. ఈ నిద్ర ప్రతి ఒక్క జీవికి నిద్ర అవసరమే. పగలంతా పని చేస్తూ ఉంటాము. రాత్రి శరీరానికి విశ్రాంతి కావాలి. అప్పుడే మనం మరుసటి రోజు యాక్టివ్‌గా, ఉత్సాహంగా పని చేస్తామనమాట. దానికే పగలుకు మధ్య రాత్రి ఈ శరీరానికి విశ్రాంతి అని చెప్తారు. ఇక ఆత్మకైతే జన్మకు మధ్య విశ్రాంతి ఏదంటే మరణమే అన్నమాట ఆత్మకి.
కాబట్టి మరణానంతర జీవితం గురించి కూడా మనము జీవించి ఉన్నప్పుడే తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ శరీరాన్ని మాత్రమే వదులుతుంది. ఆత్మకి ఎన్నో జన్మలు, ఎన్నో కర్మలు, ఎన్నో అనుభవాల పాఠాలు, ఎంతోమంది రిలేషన్‌షిప్ ఉంటుందనమాట ఆత్మకి. కాబట్టి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మ కొత్త శరీరాన్ని ధరిస్తుంది. కొత్త ప్రణాళికను వేసుకుంటుంది. పైన కూడా ఎన్నో లోకాలున్నాయి. సృష్టిలో కోటానుకోట్ల లోకాలున్నాయి. కాబట్టి మనము జీవించి ఉన్నప్పుడే మరణానంతర జీవితాన్ని గురించి తెలుసుకున్నప్పుడే మనకు ఆ మరణం గురించి కూడా భయపడము. తాత్కాలిక చావు ఏదంటే నిద్రే అనమాట. పగలుకు మధ్య రాత్రి అనేది ఉంటుంది. శరీరానికి విశ్రాంతి అనమాట. ఆ నిద్రలో కూడా మనకి సుషుప్తి అనే అవస్థ ఉంటుంది. అవస్థలోనే మనకి విశ్వమయ ప్రాణశక్తి అనేది మనము గ్రహించుకుంటాము. దాని వలనే మనము మరుసటి రోజు చక్కగా పనులు చేసుకుంటాం యాక్టివ్‌గా. ఇంకా అదనంగా శక్తి కావాలంటే అది ధ్యానం ద్వారానే సాధ్యము. నిద్రలో కూడా శక్తి వస్తుంది. అక్కడ ఎరుక ఉండదు. ఒక పరిమితంగానే ఉంటుంది. అదనంగా శక్తి కావాలన్నా, ఎరుకతో మనం పొందాలన్నా విశ్వశక్తిని ధ్యానం ద్వారానే సాధ్యము అన్నమాట. తరువాత సూక్ష్మ శరీర యానం గూడా జరుగుతుంది నిద్రలో. దాన్నింకా ఏమి శక్తి రాదు. మన ప్రతిరోజు మన శరీరం ఇంకా సూక్ష్మ శరీరము విడుదలైపోతుంది. విడుదలయ్యి తన పూర్ణాత్మతో దగ్గరికి వెళ్తుందనమాట. తన పూర్ణాత్మ దగ్గర ఉండే శక్తిని పుంజుకుంటుంది. మళ్ళీ మనము మెలుకువ వచ్చినప్పుడు మన శరీరంలోకి వచ్చేస్తుందనమాట. శరీరం కదలగానే. అంతేకాదు కళలు గూడా వస్తూ ఉంటుంది. కళలనింకా సూక్ష్మ శరీర యానాలనింకా మనకి శక్తి రాదు. సుషుప్తి అనే ఆ వ్యవస్థలో మనస్సు పని చేయని స్థితిలోనే అది పూర్ణాత్మ దగ్గరికి చేరుతుందనమాట ప్రతిరోజు. హ్మ్. ఆ స్థితి పొందాలంటే కూడా మనము దా మంచి చేష్టలు చేస్తుండాలి. మంచి కర్మలు చేస్తుండాలి. ధర్మబద్ధంగా జీవించాలి. ధర్మబద్ధంగా సంపాదించాలి. ఏ జీవికి ఏ మనిషికి కానీ హింస పెట్టిండకూడదు. మనస, వాచ, కర్మణ అప్పుడే మంచి నిద్ర వస్తుంది. అప్పుడే మంచి నిద్ర వస్తుంది. హాయిగా నిద్రపోతాము. దానికే పత్రిసార్ చెప్తారు. దానికి ఆహారం తరువాత విహారము, విహారం తర్వాత చేష్ట, కర్మ తర్వాత నిద్ర అనేది పెట్టారనమాట. నువ్వు మంచి కర్మలు చేస్తే, మంచిగా సంపాదిస్తే, మంచిగా జీవిస్తే అప్పుడు నీకు నిద్ర హాయిగా వస్తుంది అని చెప్తారు. అంతేకాదు ధ్యానం కోసము పిరమిడ్‌లో ధ్యానం చేస్తూ కొందరు నిద్రపోతా అంటారు. అది సరియైన నిద్ర కాదు. కొందరు అసెంబ్లీలో కూడా నిద్రపోతూ ఉంటారు. అది గూడా సరియైన పద్ధతి కాదు. గురక పెట్టి నిద్రపోతూ ఉంటారు. అది గూడా సరియైన పద్ధతి కాదు. వేరే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. ఇంట్లో అయితే నిద్రపోయే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. సెపరేట్‌గా పనుకొని నిద్రపోవాలి అలాంటి వాళ్ళు. పిరమిడ్‌లో అయితే ధ్యానం చేస్తూ ఉంటారు కాబట్టి వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి అక్కడ గూడా నిద్రపోకూడదు. సరి అయిన ప్రదేశము కాదు అని చెప్తారనమాట. ఈ విధంగా నిద్రలో కూడా యుక్తంగా ఉండాలి. గంటలు నిద్రపోకూడదు. మనకి పనులంతా కూడా పెండింగ్ అయిపోతుంది. అది గూడా యుక్తంగా ఉండాలి. మనం ధ్యానం చేసినప్పుడు ఒక్క గంట ధ్యానం చేస్తే 3 గంటల నిద్రతో సమానమంటారు. అంత శక్తి ధ్యానం ద్వారా మనము పొందవచ్చు. కాబట్టి ధ్యానులు ఎక్కువగా గూడా నిద్రపోవాల్సిన అవసరం గూడా లేదు అనమాట. ఇక ఐదవది సర్వాత్మకు సంబంధించినది. అవబోధ అంటే ఎన్‌లైట్‌మెంటు. ఇక్కడ ధ్యానం గురించి వస్తుంది, జ్ఞానం గురించి వస్తుంది, వాక్ శుద్ధి గురించి వస్తుంది, భావనా క్షేత్రం గురించి, ఆలోచనల గురించి కూడా వస్తుంది. ధ్యానం గూడా గంటలు చేయకూడదు. మనది మధ్యే మార్గము. సంసారంలోనే నిర్వాణం కాబట్టి మనము మధ్య మార్గంలో ఉండాలి. అన్నిట్లో యుక్తంగా, మితంగా, హితంగా ఉండాలి. అప్పుడే మనము ప్రాపంచిక జీవితంలో మన పనులు చేసుకోవడానికి కూడా సమయం ఉంటుందనమాట. ఈ ప్రాపంచికత 50%, ఆధ్యాత్మికత అనేది 50% ఉండాలి అనమాట. 2 బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. అంతేకాదు చిన్న పిల్లల్ని తీసుకొని ధ్యాన మహాచక్రాలకు ఇంకా ఎక్కడైనా ధ్యానం జరిగే ప్లేసులకు వెళ్ళకూడదు. వాళ్ళు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. మనకే డిస్టర్బే మనము చేయము. పిల్లలకి ఇబ్బందిగానే ఉంటుంది. వేరే వాళ్ళకి కూడా డిస్టర్బ్ చేసినట్లు అవుతుంది. కానీ అది కూడా సరి అయిన పద్ధతి కాదు. ఇక వాక్ క్షేత్రానికి వస్తే అక్కడ కూడా మితంగా, హితంగా మాట్లాడాలి.
ఎవరికైనా మాట్లాడండి అని అవకాశం ఇచ్చినప్పుడు ఒక ఐ 5 గంట సేపు మాట్లాడాల్సింది 5 నిమిషాల్లో ముగించాలనమాట. గంటలు మైకు దొరికిందా అని గంటలు గంటలుగా మాట్లాడకూడదు. వేరే వాళ్ళకి కూడా అవకాశం ఉండాలి. 10 వాక్యాల్లో చెప్పవలసింది ఒక్క వాక్యంలో చెప్పాలి. ఒక్క వాక్యంలో చెప్పాల్సింది ఒక్క పదంలో చెప్పాలనమాట. ఉదాహరణకి ఎవరికైనా మనం పిలిపిస్తాము ధ్యాన మహాచక్రాలకి రాజకీయ నాయకులు గాని, ఇంకా వేరే సొసైటీల వాళ్ళ నుంచి గాని, లేకపోతే మన ధ్యానులకే గాని మైక్ ఇచ్చినప్పుడు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. చెప్పవలసింది చెప్పేయాలి. అంతా మనకే తెలుసును కదా! ఇతరులు మెచ్చుకోవాలి కదా! అని మాట్లాడకూడదు. ఎవరైనా ఏదైనా ప్రశ్నించినప్పుడే జవాబివ్వాలి. అడిగినప్పుడే సమాధానం చెప్పాలి. అడిగినప్పుడే వివరణ ఇవ్వాలి. మనకంతా తెలుసును కదా! అని మన జ్ఞానాన్నంతా కూడా అక్కడ ప్రదర్శించకూడదు. అది రాంగ్ ఎన్‌లైట్‌మెంట్ అవుతుందన్నమాట. అంతేకాదు మనం ఇ ఇది మన ఆలోచనలు కూడా పాజిటివ్‌గా ఉండాలి. మిరాకిలస్ థింకింగ్‌గా ఉండాలి. ఎప్పుడు నకారాత్మకంగా ఉండకూడదు. వినాశకర ధోరణిలో కూడా ఉండకూడదు. దానికి యద్భావం తద్భవతి అంటారు. నీ ఆలోచనలే, నీ వాక్కులే మనకి సృష్టి. మన సృష్టికి మనమే కర్తలమనమాట. కాబట్టి మన ఆలోచనలు కానీ, భావనలు కానీ సరైన విధంగా ఉండాలి. కాబట్టి ప్రతి దీనిలోను క్వాంటిటీ ఉండాలి, క్వాలిటీ ఉండాలి. తరువాత రైట్‌నెస్ ఉండాలి. టైం సరిగా తినాలి. ఆకలేసినప్పుడే తినాలి. టైం చూసుకొని కూడా తినకూడదు అని చెప్తారు. ఆకలి కన్నా 2 ముద్దలు తక్కువగానే తినాలి. ఆ! ప్రతి దీనిలోనూ టైమ్ సెన్స్ అనేది ఉండాలి. సిట్యుయేషన్‌ని బట్టే మనము మాట్లాడాలి. ఈ మాట మాట్లాడొచ్చా? మాట్లాడకూడదా? ఈ పరిస్థితిలో ఇది అవసరమా? ప్రతి ఒక్కటి ఆలోచించుకొని మితంగా, హితంగా, యుక్తంగా ఉండాలి. అప్పుడే అలాంటి వారి జీవితంలో ఆనందం అనేది ఉంటుందనమాట. కాబట్టి యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అన్నాడు. దుఃఖః అంటే దుఃఖాన్ని హరిస్తుంది. ఎవరైతే ఆహారము, విహారము, వ్యవహారము, స్వప్న, అవబోధ వీటిలో అన్నిట్లో కూడా క్వాలిటీ, క్వాంటిటీ, సమయాన్ని, సమయ పాలన, ఆ తరువాత నిలుచుకొని తినకూడదు. కూర్చొని తినాలి. ఆ ప్లేసు, తరువాత పరిస్థితులు, ఎలాంటి పరిస్థితుల్లో మనం మాట్లాడాలి, ఎలాంటి పరిస్థితుల్లో మాట్లాడకూడదు. అదంతా గూడా చూసుకొని మనము మన జీవితంలో ఆచరణలో పెట్టినప్పుడే మనం ఆనందంగా ఉంటామని పత్రిజీ సారు ఈ శ్లోకం ద్వారా వివరించారు మాస్టర్స్. నా అవగాహన మేరకు నేను వివరించాను. ఒక్క నిమిషం మేడం. ఒక పాట పాడి నేను ముగిస్తాను. ధ్యానం గురించి. ఇందులో ఏమైతే ఇవంతా కూడా మనం జీవితంలో ఆటోమేటిక్‌గా ఆచరించాలంటే దానికి ఉన్న ఒక్కగానొక్క మార్గము ధ్యానమే అన్నమాట. ధ్యానం ద్వారానే జ్ఞానము. జ్ఞానం ద్వారానే ముక్తి. ముక్తి అంటే జీవించి ఉన్నప్పుడు ఆనందంగా ఉండడము. పరిముక్తి అంటే తిరగా జన్మరాహిత్య స్థితి కలుగుతుందన్నమాట. మహాపరిముక్తి అంటే మనం కూడా సృష్టికర్తలాగా సృష్టికర్తలము కాగలము. మనం కూడా అంశాత్మల్ని, లోకాల్ని సృష్టించగలము. కాబట్టి జీవించి ఉన్నప్పుడు ఆనందంగా ఉండాలన్నా, జన్మరాహిత్య స్థితి కలగాలన్నా, పూర్ణాత్మ స్థితికి ఎదగాలంటే కూడా ఈ జీవాత్మ తక్కువ జన్మల్లో ధ్యానం ఒక్కటే మార్గం అన్నమాట. అది కూడా శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారానే. ఇక్కడ పత్రిజీ సారు ఎన్నో ధ్యాన గీతాల ద్వారా మనకి చక్కటి జ్ఞానాన్ని అందిస్తారు. పిరమిడ్ ధ్యాన గీతాలని. దీంట్లో నోటిలోని మౌనము మనసులోని అన్య శూన్యము పాట పాడుతాను మాస్టర్స్. ఎందుకంటే ధ్యానం చేయడం కన్నా, ధ్యాన ప్రచారం చేయడం కన్నా, ధ్యాన గీతాలు గూడా పాడడం ద్వారా మనం మరింత ఉత్సాహాన్ని పొందవచ్చు. మనకి మనసుకు కూడా శరీరానికి విషయానందం ఉండాలి. మనసుకి భజనానందం ఉండాలి. ఆత్మకి బ్రహ్మానందం ఉండాలి. దానికే శరీరానికి ముక్తి కావాలి. మనసుకి రక్తి కావాలి. బుద్ధికి యుక్తి కావాలి. ఆత్మకు శక్తి కావాలి. సర్వాత్మ కంటే ముక్తి అన్నమాట. 5 ఉన్నప్పుడే మన జీవితంలో అన్నీ ఆనందంగా ఉంటాము. అన్ని పరిస్థితుల్లోనూ ఆనందంగా ఉంటాము. కాబట్టి తిండి, నిద్ర,
ఎంజాయ్‌మెంటు అన్నీ అవసరమే మనకి. ఏది వదులుకోవాల్సిన అవసరం లేదు. అన్నిటిని సమస్థితిలో ఉంచుకోవాలి. సంగీతం గూడా మనసుకి ఆనందాన్నిస్తుంది. కానీ ఆ ప్రతి ఒక్కటి తాత్కాలికమైన ఆనందమే. కానీ ధ్యానం ద్వారానే మనము ఎప్పుడు ఆ బ్రహ్మానంద స్థితిలో ఉండగలము. ఏది ఉన్నా, ఏది లేకపోయినా కలిమి, లేమి, సుఖము, దుఃఖము అన్ని పరిస్థితుల్లో కూడా మనము ఆనందంగా ఉండాలంటే దానికి ఉన్న ఒక్కగానొక్క మార్గము ధ్యానం ద్వారానే అది సాధ్యమవుతుందనమాట. అదే యోగీశ్వరుల స్థితి. అదే సంసారంలో నిర్వాణం అంటే పద్మపత్ర మీమాంబస అంటారు. ఒక సాక్షిభూతంగా చూస్తూ ఉంటాము. మనసు ప్రభావానికి లోనవ్వదు. డిప్రెషన్‌కి లోనవ్వదు. ఎప్పుడైతే మనసు డిప్రెషన్‌కి వెళ్తుందో అక్కడ సూసైడ్ థాట్స్ గూడా వస్తూ ఉంటుందనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు మనిషే కాదు, ప్రతి ఒక్క చెట్టు, పక్షి, ప్రాణి అన్నీ కూడా ఆనందంగా ఉండాలన్నదే ఒక యోగీశ్వరుల యొక్క, ఒక బుద్ధుని యొక్క, ఒక బ్రహ్మర్షి యొక్క ఆ స్థితి అన్నమాట. అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళే మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. కాబట్టి అనంతమైన జ్ఞానాన్ని మనకి ఎంతో సహజంగా, సరళంగా ప్రతి ఒక్కరికి అర్థమవ్వాలి. ప్రతి ఒక్కరు ఆత్మ జ్ఞానాన్ని పొందినప్పుడే సత్యం తెలుస్తుంది. ఏది సత్యము, ఏది నిత్యము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము, ఏది ధర్మము, ఏది అధర్మం అనే విచక్షణ జ్ఞానము వచ్చినప్పుడే అందరూ ఆనందంగా ఉంటారు. ఒకరిని ఒకరు ఇబ్బంది పెట్టరు, హింస పెట్టరు. ఏ జీవిని, ఏ వ్యక్తిని. అప్పుడే ప్రపంచం గూడా శాంతిగా ఉంటుంది. మనం చేయాల్సిందంతా ఒక్కటే. మనం పొందిన ఈ జ్ఞానాన్ని అందరికీ తెలియజేయాలి. ఇదే లోక కళ్యాణంలో ఒక భాగము. ఎప్పుడైతే మనం ఈ జ్ఞానాన్ని అందిస్తామో వాళ్ళ బుద్ధి వికసించినప్పుడు వాళ్ళు కూడా సరైన విధంగా జీవిస్తారు. బుద్ధుడు దానికే ఒక సరికాని మనిషి తన జీవితంలో సరి అయిన వ్యక్తిగా మారాలి. ఒక బుద్ధి లేనివాడు బుద్ధుడుగా మారాలంటే దానికి ఉన్న మార్గము ధ్యానమే అనమాట. ధ్యానం ద్వారానే మనకి ఆత్మ జ్ఞానం అనేది వస్తుంది. ఆత్మ జ్ఞానం వచ్చినప్పుడే మన ఆలోచనలు, వాక్కులు, కర్మలంతా కూడా సరైన విధంగా ఉంటుంది. ధర్మబద్ధంగా ఉంటుందనమాట. ఎక్కడ అతి అనేది ఉండదనమాట. కాబట్టి నోటిలోని మౌనము, మనసులోని శూన్యం ద్వారా పత్రిస్తారు. దీంట్లో ధ్యానము, జ్ఞానం గురించి వివరిస్తారు. అది పాడతాను మాస్టర్స్. ఇది స్వరకల్పన బ్రహ్మర్షి పితామహ పత్రిజీనే. పల్లవి. నోటి 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 నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరు దాని పేరు ధ్యానము ధ్యానము ధ్యానము. మాటలోని ఎరుక, మాటలోని సత్యము, దాని పేరు జ్ఞానము జ్ఞానము జ్ఞానము. చేతలోని న్యాయము, చేతలోని వినయము, దాని పేరు ధర్మము ధర్మము ధర్మము. ఆత్మలోని శాంతము, ఆత్మలోని అభయము, దాని పేరు మోక్షము మోక్షము మోక్షము. ధ్యానమే భోగము, జ్ఞానమే వైభోగము, సత్యమే దైవము దైవము దైవము. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానము 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 అని దీనిలో కూడా మనకి ఎంతో జ్ఞానాన్ని అందిస్తారు. నోటిలో మౌనము, మనం ఏ మంత్రము, ఏ నామజపము చేయాల్సిన అవసరం లేదు. మనసులో శూన్యము, మనసులో కూడా ఏ దేవుని రూపాన్ని, విగ్రహాన్ని తలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు అన్నమాట. అప్పుడేమవుతుందంటే జ్ఞానం వస్తుంది. మనసు శూన్యమైనప్పుడు, విశ్వశక్తి ఆవాహనం జరిగినప్పుడు, మూడవ కన్ను వికసించినప్పుడు జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి మాటలో ఎరుక వస్తుంది. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా అని ఎరుక వస్తుంది. చేతల్లో కూడా వినయం అనేది వస్తుంది. అంతేకాదు మాటల్లో కూడా సత్యం వస్తుంది. సత్యంగా మాట్లాడతాము. ఆత్మస్థితిలో ఉండి మాట్లాడతాం అన్నమాట. ఆత్మ జ్ఞానం గురించి మాట్లాడతాము. నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్తారు రమణ మహర్షి. మన గురించి మనం విస్తారంగా తెలుసుకోవడమే జ్ఞానము. మనం ఎన్నో జన్మల్ని, కర్మల్ని చే గురించి కానీ, మనం ఎక్కడి నుంచి వచ్చాము గానీ, ఈ సృష్టి రహస్యాలు గానీ, జన్మ, కర్మ రహస్యాలు గానీ,
అన్నీ తెలుసుకోవడమే. మన వాస్తవానికి మనమే సృష్టికర్త. మన కర్మలకి మనమే బాధ్యులము. ఇందులో భగవంతుని ప్రమేయము లేదు. ఎవరి ప్రమేయము లేదని తెలుసుకోవడమే జ్ఞానము. మనతో మనము విస్తారంగా కలిసి ఉండడమే ధ్యానం అన్నమాట. మన మనసు, బుద్ధిని మన ఆత్మకు అనుసంధానం చేయాలి. అప్పుడే అది ఆహ్, ఆత్మ యొక్క బోధనని వింటుంది. ఆత్మ ఎప్పుడూ సరైన విధంగానే బోధిస్తుంది. ఏది సరైనది, ఏది సరికానిదని. అప్పుడే బుద్ధి కూడా వికసించినప్పుడే సరియైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఏది మంచి, చెడు అని. తరువాత మనస్సులో కూడా మంచి ఆలోచనలు వస్తుంది. దాని ద్వారానే మనము పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాల ద్వారా మంచి కర్మలు చేస్తూ ఉంటాము. మంచి ఆహారాన్ని తింటూ ఉంటామనమాట. అదంతా కూడా జ్ఞానం కిందే వస్తుంది. చేతలోని న్యాయము, చేతలోని వినయము దాని పేరే ధర్మము. ధర్మ, అధర్మ విచక్షణ ఎప్పుడు కలుగుతుందంటే, ఎప్పుడైతే మనకి బుద్ధి వికసిస్తుందో ధ్యానం ద్వారా ఈ 6వ చక్రము అప్పుడే మనకి ఏది ధర్మము, ఏది అధర్మం అనే విచక్షణ జ్ఞానము వస్తుంది. ఆత్మలోని శాంతము, ఆత్మలోని అభయము దాని పేరు మోక్షము. అంటే ఎప్పుడైతే మనం మంచి పనులు చేస్తూ ధర్మబద్ధంగా ఏ జీవికి, ఏ ప్రాణికి హింస పెట్టకుండా ఆత్మస్థితిలో ఉండి కర్మలు చేస్తూ ఉంటామో అప్పుడే ఆత్మలో కూడా శాంతం అనేది వస్తుంది. ఎటువంటి భయం అనేది ఉండదు. ఎప్పుడు పాపభీతి అనేది ఉండదు. మనము పని ఎప్పుడైతే సరికాని కర్మలు చేస్తామో అప్పుడే మనకి ఆ పాప భీతి అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనము ఆత్మస్థితిలో ఉండి కర్మలు చేస్తూ ఉంటామో ధర్మబద్ధంగా అప్పుడు ఆత్మలో కూడా శాంతము, మోక్ష స్థితి అనేది వస్తుందనమాట. ఎప్పుడైతే అభయ స్థితి వస్తుందో అదే మోక్షము. సమస్త దుఃఖాలను ఇంకా విడుదల అనమాట. ఎన్నో భయాలుంటుంది. మనము ఎన్నో బంధనాల్లో చిక్కొనుంటాము. ఎన్నో మూఢనమ్మకాల్లో ఉంటాము. శరీర పరంగా అనారోగ్యంతోనూ, మనసు పరంగానో, శాంతి లేకుండానో, బుద్ధి పరంగానో, బుద్ధిమాంద్యంతోనూ, ఆత్మలో గూడా ఎన్నో గత జన్మకు సంబంధించిన భయాలనేది గూడా ఉంటుంది. దాన్ని ఇంకంతా గూడా విడుదల పొందుతాము. అప్పుడే ఆనందంగా ఉంటాం వర్తమానంలో. ధ్యానం ద్వారానే భోగము. మనకేది అవసరమో, మన ఆత్మ ఎదుగుదలకి ఏది అవసరమో, ప్రాపంచిక జీవితంలో కూడా ఏది అవసరమో, ఆత్మ ఎదుగుదలకు కూడా ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి జ్ఞానం అవసరమో అదంతా కూడా ధ్యానం ద్వారానే వస్తుంది. జ్ఞానం ద్వారానే సత్యము అప్పుడు సత్యం తెలిసినప్పుడే మనం వైభోగంగా జీవిస్తాము. దుఃఖరాహిత్య స్థితిలో ఉంటాము అన్నమాట ఆనందంగా. అదే ఆత్మే దైవం అన్నమాట. మనలో ఉన్న ఆత్మే పరమాత్మ అన్నమాట. దానికే భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తాడు అంటే, అహమాత్మ గుడాకేశ సర్వభూత సయస్థితః అహం ఆదించ మధ్యంచ భూతానాం అంత్యమేవ చ అంటాడు. అర్జున, సమస్త ప్రాణికోటిలో అంతర్యామిగా ఉన్నది నేనే. సృష్టి ఆదిలోనూ ఉన్నాను, మధ్యంలోనూ ఉన్నాను. సృష్టి అంత్యంలోనూ నేను ఉంటాను. నేను అవినాశిని, నేను శాశ్వతుణ్ణి అని చెప్తారనమాట. మనలో ఉన్న ఆత్మే పరమాత్మ, అదే దైవము. కాబట్టి ప్రతి ఒక్కరిని దైవ స్వరూపులుగా గుర్తించి అందరితో మనము సమిష్టి భావంతో వెలుగొందాలి. అదే ఏకత్వ స్థితి, అదే అద్వైత స్థితి. ఈ స్థితికి చేరాలంటే మనము నిత్యము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ చేస్తూ ఉండాలి. ఆధ్యాత్మిక సేవ చేయాలి. ఆధ్యాత్మిక సేవ అంటే మనం తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచాలి. అదే అన్నమాట పత్రిజీ యొక్క సంకల్పం కూడా. కాబట్టి సత్యం తెలిసిన వారితో సాంగత్యము చెయ్యాలి. అదే సజ్జన సాంగత్యము. సత్సంగత్యం అంటే మన ఆత్మతో సాంగత్యము. అదే ధ్యానం ద్వారానే సాధ్యము. తర్వాత సత్యం తెలిసిన వాళ్ళు రచించిన ఇలాంటి ఆత్మజ్ఞాన పుస్తకాలంతా కూడా చదవాలి. తులసి దళం 1 ఉంది. ఇది ధ్యాన గీతాలు చదువుకోవచ్చు. మనసుకి ఆనందాన్ని ఇస్తుంది. తులసి దళము పత్రిజీ సార్ ఎన్నో పుస్తకాలను చదివి తన అనుభవ జ్ఞానాన్ని కూడా జోడించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా సులభంగా, సరళంగా అందించారు. తులసి దళం 1, 2 అని, ఇంకా తులసి వనం అని, ఇంకా వాక్క్షేత్రము, సంకల్ప శక్తి, శ్రీకృష్ణ అమృతము, గీతామృతము ఇలాంటి పుస్తకాలు. ఇంకా లాక్‌డౌన్‌లో అయితే పత్రిజీ సార్ ఇచ్చిన సందేశాల్ని ఒక 18 టాపిక్‌లు పత్రిజీ ప్రబోధాలు, టీమ్ జగద్గురు పత్రిజీ ప్రబోధాలు, జూమ్ సెషన్ మాస్టర్స్ అంతాను సంకలనం చేశారనమాట. దాన్ని పుస్తక రూపంలోకి తీసుకొని వచ్చారు. దీంట్లో కూడా ఇంకొకటి
మనకి అనుకూలం ఏమంటే పత్రి సార్ ఆ వీడియో కూడా క్యూఆర్ కోడ్ రూపంలో పెట్టారనమాట. మనం దాన్ని ఇట్లా స్కాన్ చేసినామంటే కెమెరా పెట్టి మనకి పత్రి సార్ వీడియో యాజ్ ఇట్ ఈస్ గా వచ్చేస్తుంది. పత్రి సార్ని చూసినట్లు వింటుంది. పత్రి సార్ నోట్ ఇంకా వచ్చింది మనం వినొచ్చు. ఆ సందేశాన్ని మళ్ళీ ఇక్కడ అక్షర రూపం దాల్చినారు యాజ్ ఇట్ ఈస్ గా. ఇంకా ఏమైనా మనం మిస్ అయింటే కూడా దీనిలో అదనంగా వినుకోవచ్చు అనమాట. ఇది 3 తర ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం వస్తుంది. దీన్ని స్కాన్ చేసి వీడియో రూపంగా పత్రి సార్ని చెప్పేది డైరెక్ట్ గా కూడా వినొచ్చు వీడియో రూపంలో. కాబట్టి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార్య సాంగత్యము ఇలాంటి సేవ చేస్తున్నప్పుడు కూడా మన ఆత్మ ఎదుగుదల అనేది ఉంటుంది. మనం అన్నిట్లో యుక్తంగా, మితంగా, హితంగా ఉంటాము. ప్రాపర్ గా జీవిస్తాము. అప్పుడే ఆనందంగా ఉంటాము. దానికే పిరమిడ్ యొక్క 4 కోణాలు కూడా ధ్యానము, ధ్యా ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, సేవ ఆ నిత్యము మనము జీవితంలో ఆచరించినప్పుడే మనము ఆ ఏకత్వ స్థితికి వెళ్తాము. అదే పిరమిడ్ యొక్క 4 కోణాలు అని కూడా చెప్తారనమాట. ఓకే మాస్టర్స్, నాకు తెలిసిన ఈ భగవద్గీత శ్లోకం ద్వారా అంటే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అనే శ్లోకం ద్వారా పత్రిస్తారు మనం ఎలా ఉండాలి, ఆహార విహార చేష్ట కర్మల్లోనూ, స్వప్న నిద్ర కూడా ఎంత ఉండాలి, తర్వాత అవబోధ ధ్యాన జ్ఞానము, వాక్క్షేత్రం భావనా క్షేత్రం ఎలా ఉండాలి అనేది చక్కటి ఉదాహరణతో వివరించారు. నా అవగాహన మేరకు మీకు అందించాను మాస్టర్స్. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దండి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ అవకాశాన్ని ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, సెషన్ ని నడిపిస్తున్న మాస్టర్స్ కి, సెషన్ లో పాల్గొన్న మాస్టర్స్ కి, ఇతర మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న నా ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాగుంది మేడం. యుక్త యోగం అంటే ఏంటి? 5 యుక్త యోగాల గురించి చెప్పారు. 1 యుక్త ఆహారం, 2 విహారం, 3 చేష్టలు, 4 కళలు, కర్మలు, స్వప్నం, కళలు, కళలు, కర్మలండి. నిద్ర స్వప్న అంటే నిద్ర. 5 వాక్క్షేత్రం. 5 వచ్చి బాగుంది అవబోధ. మేడం. 5 అవబోధ అంటే అవబోధం. దానిలో ధ్యానము, జ్ఞానం వస్తుంది. మన వాక్క్షేత్రము, భావనా క్షేత్రం అన్నీ కలిపి ఎన్లైట్మెంట్ అంటారు. మన PSSM లో ఎన్నో 5 ఫింగర్ కాన్సెప్ట్స్ ఉంది. దానిలో నేను ఇది కొత్త కోణంలో దర్శించాను అని పత్రిజీ సార్ చెప్తారు. యుక్త ఆహార విహార చేష్ట స్వప్న అవబోధ అని. దానిలో ఏముండాలి? క్వాలిటీ ఉండాలి, క్వాంటిటీ ఉండాలి. ఆ టైం చూసి తినకూడదు. ఆకలి వేసినప్పుడే తినాలి. తిరుగా ప్లేస్ కూర్చొని తినాలి. తిరుగా పరిస్థితులు, సిచ్యుయేషన్. మనం ఏమన్నా మాట్లాడేటప్పుడు, ఇద్దరు మాట్లాడేటప్పుడు మూడో వ్యక్తి మాట్లాడకూడదు. వాళ్ళది ముగించిన తర్వాతే మాట్లాడాలి. అదంతా కూడా ఎన్లైట్మెంట్ కింద వస్తుంది. ఎన్నో 5 ఫింగర్ కాన్సెప్ట్ ఉంది. ఇట్లా తమో గుణము, రజోగుణము, సత్వగుణము, శుద్ధ సాత్వికము, నిర్గుణం అనేది ఉంది. ఆ శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ అనేది ఉంది. తర్వాత ఇది శూద్ర వర్ణాల్లో వస్తే శూద్ర, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ అనే స్థితిలో ఉంది. తర్వాత ఎక్స్పెరిమెంట్, ఏదైనా ఒకటి ఎక్స్పెరిమెంట్ చేస్తేనే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడే ఎక్స్ప్రెస్ చేస్తాము. ఎక్స్ప్రెస్ చేసినప్పుడే మనకి ఎన్లైట్మెంట్ అనేది వస్తుంది. దివ్య జ్ఞాన ప్రకాశం కలుగుతుంది. తర్వాత దాని ద్వారానే ఎవల్యూషన్ ఉంటుంది సోల్కి. అంతే కదా, శ్రవణము, మననము, నిరిధ్యాస, ఆత్మ సాక్షాత్కారము, తర్వాత లోక కళ్యాణం, సేవ. మనం తెలుసుకుంటాం. ఫస్ట్ వినాలి 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 వినాలి. ధ్యానుల అనుభవాలు, మాస్టర్లు చెప్పేదంతా వినాలి. పుస్తకాలు చదవాలి. దాన్ని శ్రవణం అంటారు. తిరిగా మననం చేసుకోవాలి. తిరిగా రిపీట్ దాన్ని తెలుసుకుంటూ నెమరు వేసుకోవాలి. అప్పుడే మనము నిత్య జీవితంలో ఆచరించినప్పుడే ఆ నిరిధ్యాస అంటే ఆచరణలో పెట్టాలి. అప్పుడే మనకి దాన్ని ఇంకా అనుభవ జ్ఞానం వస్తుంది. ఆత్మ సాక్షాత్కారం వస్తుంది. దాన్ని ఇంకా పొందిన జ్ఞానంతో
మనం ఇంకొకరికి చెప్తాము. నేను ఇలా చేశాను. నాకు మంచిదయింది. దాన్ని ఇంకా ఈ జ్ఞానం కలిగింది. నువ్వు ఇలా చెయ్యి, ఇలా చేయకూడదని మనము బోధిస్తామనమాట. పిరమిడ్ మాస్టర్‌లు ఏం చేస్తాము, నేను ధ్యానం చేశాను. ధ్యానం వల్ల నా శరీరం ఆరోగ్యము వచ్చింది. మనశ్శాంతి వచ్చింది. బుద్ధి గూడా మంచిగా ఉంది. నాకు ఏదైనా వచ్చింది. లాభం వచ్చింది కదా! అది చెప్తాము అందరికి. అదే సేవ అనమాట. దానికే పత్రిస్ సార్ ఇంకొక చోట చెప్తారు. ఒక గోధుమలు తెచ్చుకుంటాం. గోధుమలు తెచ్చి ఇసరుతాము. ఇసిరినాక పిండి రొట్టె చేస్తాము. రొట్టె చేసినాక తింటాము. తిన్నాక బాగుందని ఇంకొకరికి చెప్తాము. నువ్వు గూడా గోధుమలు తెచ్చుకో. ఆ! గోధుమలంటే శ్రవణము. పిండి చేస్తాము మననము. రొట్టె చేస్తాము. ఆ తర్వాత దాన్ని తింటాము. బాగుందా లేదా అని తెలుస్తుంది. తర్వాత అందరికి చెప్తాము. అట్లా. అట్లా 5 ఫింగర్ కాన్సెప్ట్‌ని సారు ఎంతో చక్కగా ఇది గూడా నాకొచ్చింది కొత్త కోణంలో అని లాక్‌డౌన్ టైమ్‌లో దీన్ని ఇచ్చారనమాట ఈ సందేశాన్ని. ఎన్నో 5 ఫింగర్ కాన్సెప్ట్ ఉంది. అన్నీ ఉండేదంతా శరీరాన్ని భుక్తి, భుక్తి, రక్తి, యుక్తి, శక్తి, ముక్తి అంటారు. శరీరానికి భుక్తి ఉండాలి, మనసుకి రక్తి ఉండాలి, బుద్ధికి యుక్తి ఉండాలి, ఆత్మకి శక్తి ఉండాలి, సర్వాత్మకి ముక్తి కావాలి అని. అలా 5 ఫింగర్ కాన్సెప్ట్‌లో ఉన్న సత్యాన్ని, జ్ఞానాన్నంతా ఈజీగా అందించేశారు పాత్రియ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. పత్రిజీ మహిళా చైతన్యానికి వచ్చి గొప్ప కాన్సెప్ట్ సార్దే అందించినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.